నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో బీసీ వృత్తులను ప్రోత్సహించేందుకే ఆదరణ 3 పథకం. కాకినాడలో రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ సేవా సంస్థ కార్యదర్శి ఎన్ సత్యనారాయణ వెల్లడి. మహిళల బాలికల సంరక్షణకై శక్తి బృందాలు. జిల్లా పోలీస్ కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించిన ఎస్పీ జి బిందు మాధవ్. కలెక్టరేట్లోని వికాస కార్యాలయంలో ఈ నెల 24న ఉద్యోగ మేళా. నిరుద్యోగులు ఈ ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్న జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. ఇక డీటెయిల్స్ చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం బీసీ వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రతిష్టాత్మకంగా ఆదరణ 3 పథకాన్ని ప్రారంభిస్తుందని రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ సేవా సంస్థ కార్యదర్శి ఎస్ సత్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధ్యక్షతన కలెక్టరేట్లోని వివేకానంద హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దీనికి సంబంధించి ఇప్పటికే బీసీ సంఘాల నేతలతో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు. ఆదరణ 3 పథకంలో నూతనంగా సాంకేతికతలను జోడించే విధంగా వృత్తులను ప్రోత్సహిస్తామని అన్నారు. అనంతరం కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ, ఆదరణ 3 ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్ల రూపాయలు కేటాయించిందని, దీని అమలు నిమిత్తం బీసీ వృత్తిదారులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు తగిన సలహాలు సూచనలను ఆయా సంఘాల నాయకుల నుంచి స్వీకరించామని, వాటిని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు నిమ్మకాయల చినరాజప్ప, వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీలు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఈ వర్క్షాప్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో ఆదరణ 1, ఆదరణ 2 ప్రోగ్రాంలు మనం ప్రారంభించాం. అవి కొంత చాలా వరకు విజయవంతమైనప్పుడు కూడా అక్కడక్కడ పరికరాల పట్ల కొంత అసంతృప్తి, ఒకటి ఫీడ్బ్యాక్ మీద అనేది ఉంది. అయితే ఇప్పుడు పెట్టబోయే ఆదరణ ద్వారా ఆదరణ 3 అని చెప్పేసి దీన్ని పెట్టి, దీనికి దాదాపు 1000 కోట్ల రూపాయల బడ్జెట్ అనేది అలాట్ చేయడం జరిగింది. ఇది విజయవంతంగా అమలు చేయాలని అంటే స్టేక్ హోల్డర్స్ అంటే కుల సంఘాల వారితో, తర్వాత ఈ వృత్తి పని ఎవరైతే చేస్తారో ఆ వృత్తి పని వారితో మాట్లాడి, వారికి ఏదైతే లేటెస్ట్ కాలానుగుణ్యంగా లేటెస్ట్ ఎక్విప్మెంట్ అవసరమో ఆ లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఇవ్వడం, ఆ లేటెస్ట్ ఎక్విప్మెంట్తో పాటు అవసరమైతే ఇండివిజువల్కి ఇద్దామా, వ్యక్తికే కాకుండా గ్రూపు పరికరాల గ్రూప్ దీన్ని బట్టి కూడా, అంటే గ్రూప్ యాక్టివిటీ కింద కూడా చేద్దామనేది ఒక ఆలోచన. దీనికి సంబంధించి వారి యొక్క అభిప్రాయాలు, ఇది విజయవంతం కావాలంటే ఏం చేయాలి అనే దానిపైన మనం దాదాపు ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు చాలా చక్కగా ఇప్పుడు 28 మంది ఈ సంఘం ఈ వర్క్షాప్లో మాట్లాడారు. అంటే అపార్ట్ ఫ్రమ్ గౌరవ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులతో కూడా వారు కూడా ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. ఈ ఫీడ్బ్యాక్ అంటే అన్ని జిల్లాల్లో ఈ రకంగా వర్క్షాప్ కండక్ట్ చేసి మనం ఏది అవసరమో కుల సంఘాలు, ఎందుకంటే కుల వృత్తులు అనేవి ఈ ఆధునికరణలో ఎక్కువ దెబ్బతినేవి మనకు చూసుకున్నట్టయితే ఈ కులాలే. ఈ కులాలని ఎటువంటి పరిస్థితుల్లోన వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుదల ఇవ్వాలంటే వారికి లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఏమైనప్పుడు వారు పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవడం, బతకడం కష్టం. కాబట్టి ఈ కులాలతో వారి యొక్క మనోభావాలు తీసుకోవడం, వారు ఏ రకంగా అంటే, ఎందుకంటే చాలా కులాలు కొన్ని మృగ్యమయ్యే పరిస్థితులు ఉంటాయి. అటువంటి కులాలని మృగ్యం కాకుండా ఉండడానికి వాళ్ళ వృత్తులకి ఆదరణ కల్పించడంలో భాగంగా ఆదరణ 3వ పథకం ప్రారంభిద్దామనే దానిపైన ముఖ్యమంత్రి గారు మాకు అందరికి ఇచ్చినటువంటి ఆదేశం ఏంటంటే, లేటెస్ట్ ఎక్విప్మెంట్, టెక్నాలజీ అప్డేషన్ అనేది చాలా ముఖ్యం. అది చేసినప్పుడు దాని తదనుగుణంగా మార్కెటింగ్ కూడా వాళ్ళకు ఉండాలి. మార్కెట్ లేనప్పుడు ఆ ఉత్పత్తికి సరైనటువంటి గిరాకీ లేనప్పుడు, డిమాండ్ చేసినప్పుడు లేనప్పుడు ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళతో మాట్లాడండి నేను చెప్పడం జరిగింది. ఈ రకంగా మొదటి వర్క్షాప్ అనేది ఇక్కడ మనం తూర్పుగోదావరి జిల్లాతో ప్రారంభించుకున్నాం. ఎందుకంటే ఇది మన జిల్లా ఎన్నుకొని ఉమ్మడి జిల్లాలో
మరి బీసీల అభిప్రాయాలు తెలుసుకోవాలి, కుల వృత్తుల అభిప్రాయాలు తెలుసుకోవాలని ఉద్దేశంతో ఇక్కడ రావడం చాలా సంతోషంగా భావిస్తూ, ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతో ఆ రోజునే బీసీలు గుర్తుకొస్తారండి. ఆదరణ ఆయన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అయినప్పుడల్లా ఒక ఆదరణ కార్యక్రమం పెట్టాడు. మరి ఆదరణలో మరి అనేక మార్పులు కూడా తీసుకొస్తున్నాడు. ఎందుకంటే పాత ఆధారం తీసుకున్నాం, దానికి తగ్గట్టుగా ఆ రోజు చేసాం. ఈ రోజు ఏంటంటే టెక్నాలజీ పెరిగింది, ప్రజల అభిప్రాయాలు బట్టి ప్రకారం కుల వృత్తులు కూడా ఎలా వృత్తులు మార్చుకుని టెక్నాలజీతో వెళ్తున్నారు అంతా కూడా. అంచేత దానికి తగ్గట్టుగా యంత్రాలు ఇంకా మంచి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే గ్రూప్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాస్ట్లీ ఉంటే గ్రూప్ ఇవ్వాల్సి ఉంది. దానికోసం ఇలా అభిప్రాయాలు తీసుకున్నారు, చాలా సంతోషం. దానికి తగ్గట్టుగా 10 మందికి ఉపయోగపడే విధంగా బీసీలో అభివృద్ధికి ఎక్కువ ముందుకెళ్ళే విధంగా ఇవాళ ప్రభుత్వం కృషి చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తున్నారు. కనుక మరి ఈ ఆదాయాన్ని సక్రమంగా కరెక్ట్గా మరి ఇంప్లిమెంట్ చేసే బాధ్యత కరెక్ట్గా తీసుకుని మరి ఇంప్లిమెంట్ చేసే విధంగా 10 మందికి ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి కోరుతున్నాను. బెనిఫిషియరీ లిస్ట్ సెలెక్షన్ అయిపోయింది. ఈరోజు ఇచ్చే టైంలో మనకి ఎలక్షన్ వచ్చిందండి. ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఆదరణ పథకాలన్నీ కూడా ఎక్కడెక్కడ గొడవలు ఉండిపోయినాయండి. అధికారం వచ్చిన తర్వాత కనీసం ఆ స్కీమ్లో సంబంధించినటువంటి ఆదరణ పథకాలన్నీ కూడా ఎవరికి ఇవ్వలేదండి. అలాగే పాడైపోయినాయి అన్నీ కూడా. అవి ఏమైనా కూడా తెలియదు. నేనేమంటే మా ద్వారా ఇప్పుడే రాజకీయ చెప్పారు, మేము కూడా అనేక సందర్భాలు చెప్పాం. ఆదరణ పథకం ద్వారా తెచ్చినటువంటి స్కీమ్లో గతంలో ఏదైతే ఉందో ఆ స్కీమ్కి సంబంధించినటువంటి కోట్లాది రూపాయలు ఏమైపోయాయి అన్నది ఈ వేదిక ద్వారా ఎంక్వైరీ కూడా పెట్టాలని మీ ద్వారా తెలియజేస్తున్నా. గత ప్రభుత్వం పేదవాడికి ఇచ్చినటువంటి బలహీన వర్గాలకు ఇచ్చిన ఆదరణ పథకాలు కూడా పెద్ద స్కామ్ చేశారు. అందుకే ఇవ్వలేకపోయారు వాళ్ళు. ఈరోజున మీ ద్వారా కూడా కోరుతున్నా, దాని మీద ఎంక్వైరీ చేసి దాని బాధ్యులు ఎవరు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏదైతే ఈరోజు రాష్ట్రంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టినటువంటి ఆదరణ పథకం 3 ఈ జిల్లాలో ప్రవేశపెట్టినటువంటి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ఆక్యుపేషన్స్లోని ఎంతవరకు ఎవరెవరు ఉన్నారు, ఇప్పుడు ఆ కరెంట్ ఆక్యుపేషన్స్లో ఉన్నారా లేదా డైవర్ట్ అయ్యారా అన్నది ఈ ఒక ఇనిషియేటివ్ తీసుకురావడం వల్ల ప్రజల నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో ఇందులో ఏంటంటే మనకి ఒక కమ్యూనిటీలో గ్రోత్ ఎంతవరకు వచ్చింది, లేదంటే ఆర్ దే ఆర్ రన్నింగ్ అప్ టు ద టెక్నాలజీ, లేదంటే వెనకబడి ఉండిపోయారా, ఇప్పుడు కూడా వాళ్ళకి ఏంటేంటి రిక్వైర్మెంట్స్ అన్నది ప్రభుత్వం సంఘాల వరకు ప్రజల వరకు వచ్చి తద్వారా వాళ్ళ ద్వారానే తెలుసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏంటంటే ప్రభుత్వం ఇది మేము ఇస్తామని అనలేదని, ప్రభుత్వం ఏమంటుందంటే మీ అవసరాలు బట్టి మీ వృత్తిని పైకి ఎలా తీసుకురావాలి అని చెప్పేసి ఆదరణ పథకం పెట్టడం జరిగింది. ఇందులో చాలా సంఘాలు వచ్చాయి, సక్సెస్ఫుల్గా వాళ్ళ ఒపీనియన్స్ అందరూ చెప్పడం జరిగింది. కొంతవరకు మహిళలు రాలేదు. కొన్ని వృత్తుల్లో ఏమవుతుందంటే జెంట్స్ ఒకటి చేస్తే మహిళలు ఒకటి చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక మాట్లాడుకున్న ఫిషర్మ్యాన్ కమ్యూనిటీ నుంచి వచ్చారు. సో మెన్కి అడగడంతో వాళ్ళు ఏమంటున్నారు, మనకి బోట్స్కి సంబంధించింది లేదంటే నెట్స్కి సంబంధించింది మాట్లాడతారు. సో ఇక్కడ ఏంటంటే మహిళలు ఉన్నారు. సో మహిళలు దే టేక్ అ డిఫరెంట్ ఆక్యుపేషన్, లైక్ అంటే ఫిష్ సెల్లింగ్ చేస్తారు, ఫిష్ ప్రాన్స్ పీలింగ్ చేస్తారు, లేదంటే దే ఆర్ స్ట్రీట్ వెండర్స్గా తిరుగుతారు. ఇలాగేంటంటే వాళ్ళది ఒక డిఫరెంట్ లైఫ్ స్టైల్ వాళ్ళది. అంటే ఇప్పుడు వీళ్ళు రిక్వైర్మెంట్స్ వేరు. అంటే మార్కెట్ సెల్లింగ్లో వాళ్ళకి దే రిక్వైర్ ఐస్ బాక్సెస్. గతంలో చంద్రబాబు నాయుడు గారు మన సీఎం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏం చేశారంటే ప్రీవియస్ ఆదరణలో మనకి ఐస్ బాక్సెస్ ఇలాంటివి కూడా ఇవ్వడం జరిగింది మహిళలు. సో ఇది కూడా ఏంటంటే విమెన్ నుంచి కూడా వాళ్ళకి ఏంటి కావాలనేది రిప్రజెంటేషన్ తీసుకొని అది కూడా ప్రభుత్వానికి అందజేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ డిఫరెంట్ అంటే కులవృత్తిదారుల్లో మనం ఇక్కడ జెంట్స్తో మాట్లాడగా విమెన్ కూడా హౌ ఫార్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దోస్ ఆక్యుపేషన్స్, అంటే మహిళలకు కూడా ఆ వృత్తికి సంబంధించిన ఏమైనా రిక్వైర్మెంట్స్, అంటే ఈ రకంగా ప్రభుత్వం మీకు పరికరాలు ఇస్తే కానీ ఈ రకంగా మీకు ఆదుకుంటే బాగుంటుంది అన్న దానికి సంబంధించిన కూడా వీల్ యాక్సెప్ట్ ద రిప్రజెంటేషన్. దయచేసి అందరూ కూడా దీన్ని ఒక సక్సెస్ఫుల్ ఇనిషియేటివ్గా ప్రమోట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో ఉన్న వికాస కార్యాలయంలో ఈ నెల 24వ తేదీ సోమవారం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఉద్యోగ మేళా గోడ పత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ మేళా ద్వారా 3269 పక్కా ఉద్యోగాలు ఇవ్వనున్నామని, వీటిలో ఇంట్లో ఉండి పనిచేసుకునే విధానాన్ని కూడా కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ ఉద్యోగ మేళాలో వివిధ అంతర్జాతీయ స్థాయి కంపెనీలు పాల్గొంటున్నట్లు తెలిపారు. పీజీ, డిగ్రీ, ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు ఈ జాబ్ మేళాను ఉపయోగించుకోవాలని కోరారు. అలాగే రానున్న వేసవిలో ఏర్పాటు చేయనున్న చలివేంద్రాలకు దాతలు ఎవరైనా సహకరిస్తే తెలియజేయాలని కలెక్టర్ చెప్పారు. ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హెచ్ఎస్ భావన,
వికాస పీడి కె లచ్చారావు తదితరులు పాల్గొన్నారు. మాకు చాలా ఇబ్బందిగా అనిపించేది లాస్ట్. నేను మీ దగ్గరే మొహమాటం, సో ఇది వాస్తవం. సో ఈ సందర్భంగా నేను అందరినీ కోరుకుంది ఏంటంటే ఈ పిల్లల్ని కొంచెం చదువుకొని కొంచెం ప్రిపేర్ అయ్యి వస్తే మనకి గౌరవప్రదంగా ఉంటుంది. నెక్స్ట్ టైం మళ్ళీ పిలవడానికి నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, ఇక్కడ ఇంకా చాలామంది ఉన్నారు, కుల సంఘాలు నాయకులు, మీ అందరు పిల్లల్ని పంపించాలి ఆ రోజు.